183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తూ ఉంటాం చాలా మంది వ్యాపారం చేసే మహిళల్లో కొందరికి ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, కొందరికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండకపోవచ్చు. అండ్ మనం ఎన్నో వీడియోస్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది, స్కిల్ ఒక్కటి ఉన్నా కూడా మనం వ్యాపారంలో రాణించగలము అని మీరు చెప్పడం కూడా జరిగింది. సో అలా చెప్పినప్పుడు చాలామందికి కూడా డౌట్ ఉంటాయి, ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అని. సో అలా ఎవరైనా కూడా రియాలిటీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి? డెఫినెట్లీ సిరి గారు, చాలామంది ఉన్నారు. అసలు అనుకుంటే మనము వేళ్ళలో లెక్క పెట్టలేమన్నమాట. సో అంతమంది ఉన్నారు. కానీ రీసెంట్గా నేను చూసిన ఒక వీడియో ట్రెండింగ్గా మారింది అది. సో అందులో నుంచే నేను ఇన్స్పిరేషన్గా మాట్లాడబోతున్నాను. ఇది అందరికీ షాక్ అన్నమాట. సో ఇలాంటి స్కిల్తో ఈ స్థాయికి వెళ్ళొచ్చా అన్న షాక్లు ఇప్పటికీ చాలామందికి ఉంది. తన గురించి, తన స్కిల్ గురించి, అండ్ తనకు వచ్చే ఒక చిన్న పనిని ఎంతగా తను ఒక మహిళ, సాధారణమైన మహిళ, అది కూడా తనకు డబ్బులు లేవు. ఫస్ట్ 7th స్టాండర్డ్, తన 7th గ్రేడ్ వరకే చదివింది. షీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, టెక్నికల్ కంప్యూటర్ నాలెడ్జ్ అస్సలు లేదు, టెక్నికల్గా అస్సలు ఏం తెలియదు. అలాంటి మహిళ ఒక బాలీవుడ్ స్టార్స్కి ఇప్పుడు ఆ స్థాయిలో వెళ్ళి తన సర్వీసెస్ అందజేస్తుంది అంటే తన గురించి తప్పకుండా మనం చర్చించాలి అనుకున్నాను. సో ఇప్పుడు ఎవరండి? డాలీ జైన్. ఓకే. శారీ డ్రాపింగ్ అండ్ దుపట్టా డ్రాపింగ్ అంటారు కదా, ఆ స్కిల్ తనకొచ్చు అంతే. ఆ స్కిల్తో ఏ స్థాయికి ఎదిగిందంటే ఆవిడ అసలు అందరూ, ప్రతి ఒక్క మహిళ కూడా చూసి నేర్చుకోవాలి సిరి గారు. సో తను ఏం చేసిందంటే, ఒక సాధారణమైన కుటుంబం, ఆ కంప్లీట్లీ ఆర్థడాక్స్ అంటే తెలుసు కదా, పద్ధతులు చాలా ఉంటాయి. అంటే చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేసారనమాట తనకు వాళ్ళ పేరెంట్స్. ఇన్లాస్ చూస్తే అక్కడ చాలా చాలా పద్ధతులు. చీర కట్టకుండా తనకు బయటికి రాకూడదనమాట. అంటే ఇంట్లో ఖచ్చితంగా చీర అనేది కట్టుకోవాలి. తనుకి అస్సలు ఇష్టం లేదు చీర కట్టడం. సో తను అంటే ప్యాంట్ షర్ట్స్ ఇవి అలా ఇష్టపడుతుంది అనమాట. సల్వార్ కమీజ్ ఇలా ఇష్టం ఉండేది తనకు. చీర కట్టడం అస్సలు ఇష్టం లేదు. కానీ చీర కట్టడం కోసమే ఒక 45 minutes to 1 hour కేటాయించేదంట. అప్పుడు కేటాయించి ఇంకా అసలు భరించలేక అలానే కట్టుకునేది. సో జాయింట్ ఫ్యామిలీ కదా, సో అక్కడ అత్త వాళ్ళకి నో చెప్పలేము, కొత్త కోడలు, అలా 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 కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందులు, సో అంతగా డబ్బులు లేవు వాళ్లకు. అయినా ఇవన్నీ చూస్తూ తన బ్రెయిన్లో ఒక లైట్, ఒక బల్బ్ అంటారు కదా, అది వెలిగింది అనమాట. సో తనకు చీర కట్టడం ఇంత కష్టం ఇష్టం లేదు ఫస్ట్. అదే నేను ఎందుకు నేర్చుకోకూడదు మంచిగా అని చెప్పి ప్రాక్టీస్ చేసింది. ఆ ప్రాక్టీస్ మేక్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్, మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా కాకుండా సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా సిరి గారు. చిన్నగా ఒక నైట్ 11 to 12:30 వరకు అంట డైలీ 1.5 hour తను ప్రాక్టీస్ చేసేది డైలీ రెగ్యులర్గా. చేస్తూ 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 ఏం చేసిందంటే 365 వెరైటీస్ ఆఫ్ శారీ డ్రాపింగ్, అంటే చీర కట్టడం నేర్చుకుంది. అన్ని రకాలుగా ఆ ఒక్క స్కిల్ మాత్రమే తనకు వస్తుంది. ఇది అందరూ గమనించాలి, మన ప్రేక్షకులు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు డబ్బులు లేవు, చదువు లేదు, టెక్నికల్గా నో నాలెడ్జ్, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు. మెల్లగా ఆ స్కిల్ని ఎలా బయటికి తీసుకెళ్ళాలి అంటాం కదా, ఒక కాయిన్కి నా దగ్గర స్కిల్ ఉంది, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అంటే ద అదర్ కాయిన్ ఈజ్ మార్కెటింగ్. సో మెల్లగా ఫ్రెండ్స్ త్రూ అలా నెట్వర్క్ పెంచుకొని బాలీవుడ్ స్థాయికి తన కాంటాక్ట్స్ అనేవి వెళ్ళాయి అన్నమాట. ఆ వెళ్ళడంలో కూడా తనేం చేసిందంటే, ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, తర్వాత టెక్నికల్గా నేర్చుకున్నారు, అండ్ సో ఆన్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకుంటూ సో పార్టీస్ అటెండ్ అవ్వడం, బ్యూటీషియన్స్ ఉంటాయి కదా వాళ్ళతో పాటు జర్నీ స్టార్ట్ చేయడం, అలా చేశారంట. తన ఫస్ట్ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఊహించారా సిరి గారు? లేదండి, నో ఐడియా. 250 rupees. బట్ నౌ షీ ఈజ్ ఇన్ క్రోర్స్, అంటే lakhs టుగెదర్ చార్జ్ చేస్తుంది జస్ట్
శారీ డ్రేపింగ్కి, ఒక చీర కట్టేకి జస్ట్ ల్యాక్స్ టుగెదర్ జనాలు స్పెండ్ చేస్తున్నారు. అంటే మనం అనుకుంటూ ఉంటాం చీర కట్టడం కూడా ఒక స్కిల్లేనా, కానీ ఇప్పుడు చూస్తే ఎస్, మనకు వచ్చే పనులు చాలా ఉంటాయి. ఒక్కసారి మనం కూర్చొని ఏదైనా కష్టపడుతుందా, ఇదే ఎందుకు ఇష్టంగా మార్చుకోకూడదు, ఇదే ఎందుకు నేను ప్రయత్నించకూడదు అని ఎప్పుడైతే మనం దృఢంగా సంకల్పిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఒక రూపం అనేది బయటకు వస్తుంది అనమాట. సో అప్పుడు ఒక స్థాయికి వెళ్ళొచ్చు. అండ్ సిరి గారు తన గురించి చాలా చాలా చెప్పుకోవాలి, కొన్ని ఎపిసోడ్స్ చాలా అనుకుంటా నేను. సో తన ఫస్ట్ కస్టమర్ ఎవరు అని అడిగారు, అంటే విఐపి కస్టమర్స్ శ్రీదేవి గారు అంట, మన స్టార్ శ్రీదేవి గారు. ఇప్పుడు తను లేరు. సో తను ఒక పార్టీలో కలిస్తే తను చెప్పారంట, ఐ విల్ మేక్ యూ శారీ అని. తను వద్దు వద్దు నేను కట్టుకుంటానంటే, లేదు లేదు నాకు చాలా బాగా వచ్చు, చూడండి ఒక్కసారి. సో అందరూ గమనించాలి, కమ్యూనికేషన్ యూ షుడ్ బిల్డప్. వద్దే అని అంటారు, మీ ప్రోడక్ట్ వద్దంటారు, మీ స్కిల్ని చూపిస్తారంటే వద్దే అంటారు, అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఎలా ఒప్పించింది తను, ఒక పెద్ద స్టార్కి. అప్పుడు తను యాక్సెప్ట్ చేస్తారనమాట. సో చేస్తే తను జస్ట్ విత్ ఇన్ ఏ 1.5 minute శారీ కట్టేశారంట. గ్రేట్. తను చెప్తారు, శ్రీదేవి గారు హ్యాస్ గివెన్ మీ ఏ కాంప్లిమెంట్, నీ ఫింగర్స్లో మ్యాజిక్ ఉంది, యూ విల్ రీచ్ హయ్యెస్ట్ లెవెల్ అన్నారంట. అది చాలు నాకు అంటుంది ఆవిడ. అండ్ ఇప్పుడు తన కోరిక ఏంటంటే, జాహ్నవి కపూర్ ఉన్నారు కదా, సేమ్ శారీ తనకు కట్టాలి అంటుంది అనమాట. సో ఒక మహిళ, అసలు చాలామంది హేళన చేశారు తనకు ఫస్ట్. ఇది ఒక ప్రొఫెషనా, అంటే శారీ కట్టడం ఒక ప్రొఫెషనా, మహిళలకు రాదా, మన ఇండియన్స్లో మన జీన్స్లో ఉంటాయి అవి అని చాలా చాలా హేళన చేశారు. ఇంట్లో వాళ్ళు, బయట ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ అంతా, అందరికీ ఒక చెక్ పెట్టింది ఆవిడ. సో అలా ప్రతి ఒక్కరికి కూడా నాకు వచ్చే స్కిల్లో దమ్ ఏంటి అన్నది ఎప్పుడైతే గుర్తిస్తామో, అందులో ప్రాణం పోస్తామో, డాలీ జైన్ లాగా మనం కూడా ఎదగచ్చు సిరి గారు, ఎవరైనా సరే, ఎక్కడి నుంచైనా సరే. సో మనం ఎక్కడ ప్రాబ్లమ్స్కి ఫోకస్ చేస్తున్నామా, లేకపోతే ఆపర్చునిటీ పైన మన దృష్టి కేంద్రీకరిస్తున్నామా, ఇది ఒక్కటి చెక్ చేసుకోవాలి. అండ్ తరచుగా తను చెప్తుంది, డైలీ 1 bit ఐఎమ్ యాడింగ్ టు దట్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అంటుంది ఆవిడ. ఎస్, 365 daysకి వచ్చింది అని అక్కడే ఆగిపోకుండా ఏదో ఒక కొత్తదనం. ఎస్ సిరి గారు, 365 days అంటాం కదా, అలా 365 varieties తను నేర్చుకొని కూడా ఇంకా యాడ్ ఆన్ చేస్తూనే ఉంది. సో దిస్ ఈజ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్కి గుర్తింపు. తరచుగా మనము నేర్చుకుంటూనే ఉండాలి. మన స్కిల్స్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఒక స్థాయికి అనేది వెళ్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మన నెట్వర్క్ అనేది బిల్డప్ చేసుకోవాలి. సో గైడెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. తనకు వస్తుంది, ఓకే ఇక్కడే నేను నిలిచిపోయి ఉంటే అని ఇప్పుడు మనకు పరిచయం అవ్వేవారు కాదు. తరచుగా తన నెట్వర్క్ బిల్డప్ చేసుకొని, తరచుగా గైడెన్స్ తీసుకొని తర్వాత ఆ స్థాయికి వచ్చారు అంటే ఇప్పుడు ఇలా మనము మాట్లాడుకుంటున్నాము. సో ఇవన్నీ నీడెడ్ అండి. మీకు అసలు తను డబ్బు పెట్టలేదు అందులో, అదొక స్కిల్లా సిరి గారు? అసలు జనరల్గా మనం కూడా కామన్గా ఒక న్యాచురల్ వేలో ఆలోచిస్తే చీర కట్టడం ఒక స్కిల్లా, అందులో లక్షలు సంపాదిస్తారా అని మనకు కూడా రావచ్చు. బట్ ఇవాళ తను నిరూపించింది కాబట్టి మనం ఇక్కడ తన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రతి మహిళ కూడా ఏదన్నా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా సాధించగలదు. అంత శక్తి తనలో బిల్డప్ అయి ఆల్రెడీ ఉంటుంది. సో ఫస్ట్ మనం గుర్తించాలి, ముందుకి రావాలి, అండ్ మనకు మనం ప్రోత్సహించుకోవాలి. అండ్ తర్వాత అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి సిరి గారు. అది చాలా చాలా ఒక స్థాయికి తీసుకెళ్తుంది ప్రతి మహిళకి. సో రీసెంట్గా ప్రియాంక చోప్రా సిస్టర్ పరిణితి చోప్రా మ్యారేజ్ అయింది కదా, చూసాం ఒక పొలిటీషియన్తో. తను కూడా తన గురించి చెప్పారనమాట. విత్ ఇన్ ఏ 7.5 minutes తన డ్రెస్సింగ్ రెడీ చేసేసారంట. తన సర్టిఫికెట్స్ అంటే సర్టిఫైడ్, షీఈ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, చాలా చాలా రికార్డ్స్ తను రికార్డ్ చేసి మళ్ళీ తన రికార్డ్ని తనే బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొక రికార్డ్ స్థాపించుకున్నారు. సో ఇలా చాలా రేర్ ఉంటారండి మహిళలు, కానీ ఈ క్వాలిటీ ప్రతి ఒక్క మహిళలో కూడా ఉంటుంది. సో మనం అది గుర్తించి, మనకు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి కూడా కష్టాలు అనేవి వస్తాయి, అది జీవితంలో సాధారణం.
కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం ఎలా? ఇప్పుడు తన కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని తను ప్రాక్టీస్ చేసింది. చీర కట్టడం ఇష్టం లేదు, సో అక్కడ డబ్బులు అర్న్ చేయాలి ఫ్యామిలీ గడవాలంటే. ఇవన్నీ ఒక కాంబో లాగా చేసుకొని ఒక మహిళ ఆ స్థాయికి వచ్చిందంటే షీఈ్ రియలీ గ్రేట్ సిరి గారు, గ్రేట్ ఉమెన్ అనమాట. యా, చీర కట్టడంలో మనం లక్షలు సంపాదించుకోవచ్చా అన్న క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉంటుంది. అండ్ ద బేసిక్ గుడ్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే డాలీ జైన్ గారు. అండ్ నిజంగా ఆవిడ తనకి ఇష్టం లేదు, బట్ దాన్ని ఒక కెరియర్గా మార్చుకొని ఇప్పుడు ఎంతోమంది సెలబ్రిటీస్కి తనే శారీ డ్రైప్ చేస్తున్నారు అంటే మనం ఆలోచించవచ్చు మనకున్న నీడ్ని బట్టి మన అవసరాలు ఏ విధంగా తీర్చుకోవచ్చు అని. అండ్ అలాగే ఇంట్లో చాలామంది మహిళలు కూడా మీరు చెప్తున్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కళని కనుక కొంచెం బయటికి తీసుకొచ్చి దానికి కొంచెం క్రియేటివిటీ యాడ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఆంటర్ప్రీనియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. డెఫినెట్లీ సిరి గారు. అందుకే తనకి చిన్న స్కిల్ని ముఖేష్ అంబానీ వైఫ్కి తను అందిస్తుంది అంటే ఒక అంటే ఆ స్థాయి లెవెల్, తన పర్సెప్షన్, తన దృఢమైన సంకల్పం అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ ఆ స్థాయికి తీసుకెళ్ళిందని మనం ఖచ్చితంగా తన గురించి చాలా అప్రిషియేట్ చేసుకోవాలి. ఈ క్వాలిటీస్ మనలో ఎవరైతే బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారో మహిళలు, ఈ క్వాలిటీస్ మనలో మనం బిల్డప్ చేసుకోవాలి అండ్ సలహాలు తీసుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. తరచుగా నెట్వర్క్ బిల్డప్ చేసుకోవాలి అండ్ నేర్చుకోవాలి. అప్పుడు ఒక స్థాయికి అనేది చూస్తాము, ఇలా మాట్లాడుకుంటాం అనమాట ఒకరి గురించి. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్లో గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఆన్ 24th ఒక బిజినెస్ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నాము, బిజినెస్ బూట్ క్యాంప్ అని. అందులో బిజినెస్ ఐడియాస్ అనాలిసిస్, ఎక్కడ తప్పు చేస్తున్నాము, సో తర్వాత వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, తర్వాత ఈ ప్రాబ్లం ఉంది నా బిజినెస్లో, ఎలా సొల్యూషన్, ఎటువంటి సొల్యూషన్, ఇవన్నీ వాళ్ళు క్వశ్చన్స్ మనకిస్తే సొల్యూషన్ కూడా అందులో వాళ్ళు చూడొచ్చు. ఇవన్నీ చర్చించుకోబోతున్నాము ఆన్ 24th బిజినెస్ బూట్ క్యాంప్లో. ఎవరైనా కావచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.